సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. మన ప్రభుత్వం ఉల్లిగడ్డకు మద్దతు ధర అంటే క్వింటాలకు 1200 మద్దతు ధర ప్రకటించినాక కూడా వైసీపీ నాయకులు ప్రభుత్వంపై బుద్ధ చల్లడం జరుగుతుంది. దీనికి మద్దతుగా కర్నూలులో కొనుగోలు జరుగుతున్నాయి, పత్తికొండ మార్కెట్లో కొనుగోలు జరుగుతున్నాయి, డోన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరుగుతున్నాయి. అయినా కానీ వైసీపీ నాయకులు కొందరు దుష్ప్రచారం చేసుకుంటూ నిన్న కొసనపల్లిలో జరిగిన ఆత్మహత్యని వక్రీకరిస్తూ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ని వాళ్ళకి పొందేలాగా మేము కూడా మాట్లాడుతున్నాము. కానీ నిజానిజాలు ఏందో తెలుసుకొని మాట్లాడేలాగా చూడాలని చెప్పి మనం చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా మిత్రులకి మరియు తెలుగుదేశం నాయకులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమంటే, మొన్నటి దినమున కొసనాపల్లి గ్రామస్తుడైన శ్రీ రామయ్య గారు వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడి తవ్వుబడి వాళ్ళు ఏదో పొలం కాడ పోయి మందు తాగి చచ్చిపోతే మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ ఉల్లికి మద్దతు ధర లేక ఈ రకంగా చనిపోయినాడని చెప్పేసి దుష్ప్రచారం చేసింది ఆమె. ఈ రకంగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శవాలని అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీ మీద. ఈమెకు వాళ్ళ బుద్ధులే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి బుద్ధులే ఈమెకు కూడా వచ్చినాయి. కేవలం ఈ శవాలని అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద అబండాలు మోపుతూ నికృష్టమైన జీవితాలు గడుపుకుంటున్నారు. అమ్మా ఇంకా చాలు, మీది చేసిన కాడికి చేశారు. మీరు గతంలో ఎన్ని చేసినా, ఎంతమందికి మీరు రైతు ఆత్మహత్య చేసుకుంటే మీరు చేశారు. గతంలో వెందుర్తి పిల్లడు కాజా అనే ముస్లిం అబ్బాయి మీ కృష్ణగిరి మండలంలో స్కూల్లో చనిపోతే ఆ పిల్లోనికి మీరు దగ్గరుండి ఎంత అన్యాయం చేశారో వెందుర్తి మండల ప్రజలు తెలుసు, నియోజకవర్గ ప్రజలకి తెలుసు. మీరు కేవలం ఈ రకంగా దుష్ప్రచారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేకుండా ప్రవర్తించండి. రాబో కాలంలో మేము ప్రజల మన్నన ఎలా పొందాలి, ఏ రకంగా ప్రజల్లో పోవాలి, ప్రజల ఓటు ఎలా సంపాదించుకోవాలని ఆలోచించి ముందుకు పోండి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తూ, తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందాలని కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఒక మన నియోజకవర్గంకే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఉల్లి మద్దతు ధర ప్రకటించినాడు. ఆల్రెడీగా రైతులు సంతోషంగా ఉన్నాడు. మన కర్నూలు మార్కెట్ యార్డ్లో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ వీడియోలు మీరు చూశారో లేదో మాకు తెలియదు, ఓసారి వీడియోలు తెప్పించుకొని చూడండి. కనుక ఈ రకంగా దుష్ప్రచారం చేయడం నీకు తగదమ్మా. దయచేసి మీకు హితవ పలుకుతున్నాము, ఈ రకంగా దుష్ప్రచారం చేయొద్దండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలుపుతున్నాను. తెలుగుదేశం సోదరుడు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా బలరంగౌడ్ గారికి, యువ నాయకుడు రామకాంత్ రెడ్డి గారికి, రామలగూడ నాయకుడు రామకృష్ణాచార్య గారికి, మరియు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ మొట్టమొదట నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న కొసనపల్లిలో రామంజనేయులు అనే రైతు భార్యాభర్తలు ఏదో గొడవపడి వాళ్ళ కలహాలు సృష్టించుకొని ఆయన మందు తాగి చనిపోవడం జరిగింది. దాన్ని మేడం వక్రీకరించి శ్రీదేవి గారు వక్రీకరించి ఉల్లి రైతుకు ఉల్లి గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకోవడం చెప్పని ఆమె ప్రెస్ మీట్ లో చెప్పింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు నేను భగవంతుని సాక్షిగా ఈ రోజు మార్కెట్ పోయినాను, ఉల్లిగడ్డ మార్కెట్ పోయినా. నేను 1200 రూపాయలు మార్కెట్ ధర మద్దతు ధర ప్రకటించి తీసుకోవడం జరుగుతున్నది. చాలా మంది రైతులు వ్యక్తం చేస్తున్నారు. తల్లి ప్రమాణంగా ఈరోజు పోయినా నేను మార్కెట్ కి, అబద్ధంగా ఇది 1200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి తీసుకుంటున్నారు. ఉండిపోయిన అంటే ఎట్లా అంటే దళారులు ఒక 500 రూపాయలు కొనుగోలు చేశారనుకో, దానికి గవర్నమెంట్ 700 ఇస్తుంది. 400కి బ్యాలెన్స్ చేసిననుకో గవర్నమెంట్ 800 ఇస్తుంది. అట్లా మొత్తం టోటల్ గా రైతు నష్టం లేకుండా 1200 రూపాయలు ఇస్తుంది. వాళ్ళు తీసుకొని సంతోషంగా పోతున్నారు. కావాలంటే ఇప్పుడు మీరంతా మాజీలుగా ఉన్న వాళ్ళు, ప్రజెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు, మీరంతా పోయి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని నెరవేర్చండి. 1200 ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే ఒకవేళ మార్కెట్కి పోయి మీరు ధర్మ చేయండి. 1200 ఎందుకు ఇవ్వడం లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఇబ్బంది పడుతుంటే కన్నా మీరు అమలు చేయండి, సంతోషిస్తాం. రైతులకు మంచిగా చేయండి. మంచిగా చేసి మీరు మంచిగా ఉండి మా రైతుల పట్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని గెలుకొని మీరు రాబోయే ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని తప్పుడు మాటలు చేసి ఏదో 6 మంది తెలిసిపోయినాడు 7 మంది తెలిసిపోయినా చెప్పి వక్రీకరించి మీరు పబ్బం కట్టుకుని చూస్తున్నారు.
ఇదే కాదు మీ నాయకులంతా ఈ విధంగా చేస్తున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు కదా, అభివృద్ధి అంటే మామిడికాయలు తలకాయలు ఇచ్చేది కాదు. అభివృద్ధి చేసి చూపించలేదని కానీ అమరావతి కడుతున్నాడు, పోలవరం కడుతున్నాడు, తర్వాత అన్న క్యాంటీన్లు పెట్టినాడు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, తర్వాత స్కూల్ పిల్లలకి సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇవన్నీ చూడండి, రోడ్లు వేస్తున్నాడు, సీసీ రోడ్లు వేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఒక దుక్కు మద్దతు ధర ప్రకటిస్తున్నాడు, రైతుల్ని ఏమర్చకుండా వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని చంద్రబాబు వాళ్ళని కూడా చూస్తున్నాడు. ఇవన్నీ మీరు గమనించి మీరు ఆటో డ్రైవర్లకు అని చెప్పి వాళ్ళు కూడా దసరా కానుక 15,000 ఇస్తామని చెప్పి ప్రకటించినాడు. ఇవన్నీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చూడండి, మీరంతా కళ్ళు తెలుసుకోండి, చూసి తర్వాత మీరు మాట్లాడండి. అంతేగాని ఊగి ఏదో చచ్చిపోయినాడు, ఉల్లిరేంజ్ చనిపోయినాడు, మద్దతు ధరలు చనిపోయినట్టు మీరు కనుక్కోండి. పోయి మీరంతా పోండి మార్కెట్ మీరంతా పరిశీలించండి ఏం జరుగుతుంది అక్కడ మార్కెట్ లో. మద్దతు ధర చెప్పినాడు, గవర్నమెంట్ చెప్పింది, ఇది ఇస్తున్నారా లేదా? దళాలను ఏ విధంగా చేస్తున్నారు? దళాలు 700 కొంటే 500 రూపాయలు కలెక్టర్ చెప్పింది. ఎంత కొంటే దళాలు దానికి ఎక్స్ట్రా చేసి 1200 సరి చేయండి అని చెప్తుంది. కుళ్ళు వేదాలను కూడా ఇస్తున్నాడు. 200, 300 వేదాలను కూడా 200 పోతే పేర్పడిస్తున్నాడు. ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు. ఈ రోజు అంతా చూసి పరిశీలించి వచ్చినాం మేము. కాబట్టి మీరు నిజాలు నిర్భయంగా తెలుసుకొని మాట్లాడితే మీకు ప్రజలు మీకు సానుభూతి మీద మీకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు గెలిచడానికి మీకు ప్రయత్నం చేయండి. అంతేగాని అనవసరం బోధనలు. ఇంత అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం. నిన్నగాక మొన్న కృష్ణాపల్లి మా సమాజంలో కృష్ణాపల్లిలో వాళ్ళ వ్యక్తిగత కుటుంబ కారణాల వల్ల రామచంద్రుడు అనే వ్యక్తి రామచంద్రుడు వైసీపీ పార్టీకి ఫస్ట్ వాడు. వైసీపీ పార్టీ పుట్టిందే అప్పుడు అయ్యో గారు శివరాజరెడ్డి గారు ఏ ఊరు వచ్చిపోయినా ఓదార్పు యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర, జయప్రయాత్ర అని కొత్త పేర్లు పెట్టి తిరగడము. ఆ యాత్ర పేరుతో ఏడాది రాజశేఖరెడ్డి ఆయన ప్రజల గురించి కొంత పూర్తి ఆయన అవమానం చేసి రాజకీయం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి. ఊరు బయట కళంలో రకాల దిబ్బల కళలు పెట్టి ప్రతి ఊళ్ళో ఆయన పరువు తీసే కొడుకు ఉంటాడు. ఆయన పట్టుకొని మా ఎక్స్ఎమ్మెల్యే ఏదేదో లేకపోతే మాత్రం మాట్లాడుతుంది. మా గవర్నమెంట్ ఎంత సంక్షేమం ఇస్తుంది అనేది ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. అంట్లో భాగంగా చేసేపడుతుంది. ఏ అవకాశం లేకుండా ఏదో శవాన్ని పెట్టుకొని కూలి ధర లేదు. ఉల్లిపి ధర 1200 అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలుసు, అన్ని పత్రికలకు తెలుసు. మార్కెట్లో నడుస్తుంది వ్యాపారం. అది రైతులు కోతులు తీసుకుంటున్నారు. వాళ్ళ సరుకులు క్లియర్గా ఉంటే రైతులు తీసుకుంటున్నారు. మనము అజాగ్రత్తతో దాన్ని ఫుల్ వడ్డీ అది తీసుకుని పోతే తీసుకోలేరు. అది దాంట్లో భాగంగా రేషన్ కూలి ఇస్తున్నాడు. 1200 గవర్నమెంట్ కొని 600 రూపాయలు రేషన్ ఇస్తున్నాడు. మనకి ఇప్పుడు ఇదేమని మా ఎక్స్ఎమ్మెల్యేనే పోయి రేషన్ తీసుకున్న 6 రూపాయలకి చేసి గవర్నమెంట్ 12 రూపాయలకు కొని కిలో 6 రూపాయలకి ఇస్తుంది. ఎవరు మీరు చేసినట్టు అన్నీ తెలుసుకోండి. లేదు ఎవరి కుటుంబాలైనా కలహాలు ఉంటాయి, ఏదో రకమైన సమస్యలు వస్తాయి, చరికావేశాలు ఇట్లా జరుగుతుంటాయి. అయినంత మాత్రాన గవర్నమెంట్ మీద నిందలేయడం ఇది కరెక్ట్ కాదు. మా పార్టీ ఎప్పుడు తప్పు చేయదు, చేయాల్సిన అవసరం లేదు. మా పార్టీకి మా నాయకులు కూడా తప్పు చేయరు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మొన్న జరిగిన మన మాజీ ఎమ్మెల్యే గారు కృష్ణపల్లి గ్రామంలో రామాంజనేయులు గౌడ్ గారు చనిపోయారని చెప్పి ఏదో మా ప్రభుత్వం మీద నిందేయాలని చూసినారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు దీన్ని ఖండించమని కోరారు. చెప్తున్నాం దాని గురించి. మండల కన్వీనర్ బలరాం గౌడ్ గారి ఆధ్వర్యంలో వెల్దుర్తి నాయకులు రామకాంత్ రెడ్డి గారు, రామలకోట ఆచార్య గారు, రామచంద్ర నాయుడు గారు అన్న అందరి ఆధ్వర్యంలో మేము ఈరోజు సమావేశం పెట్టడానికి, అందరికీ ప్రజలకు వివరంగా చెప్పడానికి ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం. అన్నదాత సుఖీభావం మన్ననే వేశాం. ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక పక్క రైతుల్ని చూస్తున్నారు, ఒక పక్క గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నారు. ప్రజలకి ప్రతి పథకం చెప్పిన హామీ ఇచ్చిన ప్రతి పథకం జరుగుతుంది. ఉన్న స్త్రీ శక్తి పథకం కూడా PP4 మోడల్లో మొదటి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు.
ఈరోజు మేము మార్కెట్లో పోతే జై చంద్రబాబు అనే మాట వినిపిస్తుంది మాకు ప్రజల నుంచి. అంత సంతృప్తికరంగా ఉన్నారు. 1200 రూపాయలు మద్దతు ధర ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. టైంలో కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు, రైతులకు అన్యాయం జరగకూడదని. అంత నిబద్ధతతో మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. నేను చెప్పొచ్చేది, ఇది ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు చాలా విషయాలు చెప్తుంటారు వాళ్ళు. మామూలు వాళ్ళకి ఇప్పుడు ఏం పని ఉండదు, ఏదో ఒక పని మీద మాట్లాడాలి కాబట్టి చేస్తుంటారు. మా ప్రభుత్వం మాకు ఎన్నో పనులు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయడానికి మాకు ప్రభుత్వం ఎన్నుకున్నారు, ముందరికి వెళ్తున్నాం. అంతే. ధన్యవాదాలు.